Hello everyone, welcome back to Soujanya TLM. We love reading Summer Activities 2024 for Class 1 students. We love reading Summer Activities-లో ఫస్ట్ క్లాస్ పిల్లలు చేయాల్సిన కృత్యాలు ఏంటో మనము 1 by 1 చూద్దాము. ఫస్ట్ యాక్టివిటీ 1లో ఏంటంటే ఇమిటేట్ ద సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, అంటే పక్షులు మరియు జంతువుల శబ్దాలను అనుకరించడం, అంటే ఇమిటేట్ చేయడం అన్నమాట. అంటే కుక్క ఎలా అరుస్తుంది, పిల్లి ఎలా అరుస్తుంది, అలాగే ప్యారెట్ ఎలా అరుస్తుంది, ఇటువంటి శబ్దాలన్నీ మీరు చక్కగా అరుస్తారు కదా, కోయిలలాగా అరవడం. సో అలా వాటిలాగా అరవడమే ఇమిటేట్ చేయడం అనమాట. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే ఇమిటేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడం. నెక్స్ట్ యాక్టివిటీ లెటర్ రికగ్నిషన్. ఈ లెటర్ రికగ్నిషన్లో మనము లెటర్ ఎంని రికగ్నైజ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈ లెటర్ ఎంని పిక్చర్స్లో ఇచ్చిన బ్లాంక్లో రాసి ఆ వర్డ్ని చదివి మీరు లెటర్ ఎంని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఈ కృత్యాన్ని చక్కగా మీరు ఇంట్రెస్ట్గా చేయాలి, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్ మనము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఎం ఈజ్ ఫర్ మజిల్, మజిల్. సో మజిల్లో ఫస్ట్ లెటర్ ఎం, ఆ ఎం లెటర్ అక్కడ రాసేయండి. తర్వాత ఎం ఈజ్ ఫర్ మనీ, 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 మనీలో ఫస్ట్ లెటర్ ఎం. సో ఎం అక్కడ రాసేసేయండి. అలాగే ఎం ఈజ్ ఫర్ మ్యాజిక్, మ్యాజిక్. సో మ్యాజిక్లో ఫస్ట్ లెటర్ ఎం, ఎం లెటర్ అక్కడ రాసేసేయండి. ఇప్పుడు యాక్టివిటీ 3లో స్కిప్ కౌంటింగ్ బై టెన్స్. అంటే ఏంటంటే టెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50, అట్లా సో ఆన్. అలాగే మీరు 10 యాడ్ చేసుకుంటూ 10 to 160 నెంబర్స్ వరకు మీరు ఇక్కడ స్కిప్ కౌంటింగ్ రాయాల్సి ఉంటుంది. సో 10 after 20, 20 after 30, 30 after 40, 40 after 50, 50 after 60, ఇట్లా మీరు ఈ యాక్టివిటీని చక్కగా ఎంజాయ్ చేస్తూ రాసేయగలరు. నాకు తెలుసు, ఈ యాక్టివిటీని చక్కగా పూర్తి చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్లో చూడండి, ఏ ఏ ఐ అనే అక్షరాలతో మొదలయ్యే పదాలను ఇచ్చారు. ఆ పదాలను మనం చదవాలి. ఏ ఎద్దు, ఏ ఎద్దు, ఏ ఎలుగుబంటు, ఏ ఎలుగుబంటు, ఏ ఏనుగు, ఏ ఏనుగు, ఏ ఏనుగు, ఏ ఏరు, ఏ ఏరు, ఐ ఐరేణి, ఐ ఐరేణి, ఐ ఐదు, ఐ ఐదు. ఇక్కడ కొన్ని పదాలు బాక్స్లో ఇచ్చారు పిల్లలు, అన్నీ కూడా ఏ అక్షరంతో మొదలై ఉన్నాయి చూడండి. అలాగే ఏ అక్షరం కూడా ఉంది. సో మనము ఆ 2 అక్షరాలను మనము ఇక్కడ 0 చుట్టాలి ఈ పదాలలో. ఈ కృత్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకొని మీరు చక్కగా ఈ పదాలలో ఏ ఏ అక్షరాలను గుర్తించండి, మీ పేరెంట్స్కి చూపించండి.